మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ పట్టణంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజ్ఞాపూర్ చౌరస్తా నుండి గజ్వేల్ ఇందిరా పార్కు చౌరస్తా వరకు రోడ్ షోలో పాల్గొన్నారు రఘునందన్ రావు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు. అభివృద్ధికి నోచుకొని మెదక్ పార్లమెంటును అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని తెలిపారు. ప్రజలందరూ బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేశామని ఇప్పుడు ఆలోచనలో పడ్డారని, ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినవి కావు, దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి దేశంలో మోదీ ప్రధానిగా ఉండాలన్నా, మెదక్ పార్లమెంటు అభివృద్ధి కావాలన్నా కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రపంచమంతా చూస్తుంది రఘునందన్ మంచిగా మాట్లాడతాడని. ఇలా ఉత్తగానే మాట్లాడతలేని ఇట్లా చెత్తగా కూర్చొని 500 తోటి మన ఓట్లు కొనుక్కుందామని వస్తున్నాడు. తెలంగాణ పోలీసులారా, నేను మిమ్మల్ని బెదిరిస్తలేను, కానీ పైసలు వంచడాలని మీరు ఆపకపోతే ఈడున్న మా కార్యకర్తలు బరాబరి భాషలు కొడతాం. ఎవరైనా సరే యాదిగుంచుకోరు. అరే కేసులు గీసులు చాందానై మస్తు మందిని చూసిండు రఘునందన్ రావు. మంచి మంచి చూసి వచ్చిండు. భయపడతామో అరే మీ నాయకుడు చిట్కనేలంత ఉంటాడు, మా నాయకుడు బొటనేలు ఎక్కుంటాడు మోడీ. మా నాయకుడిని చూస్తే ప్రపంచం మొత్తం ఇది వస్తుంటుంది. మీ లెక్క ఫామ్ హౌస్ లో దాక్కునేటోళ్ళం కాదు. మొన్న వీళ్ళ మామ అదే కేసీఆర్ అనే మీ గజ్వేల్ ఎమ్మెల్యే మెదక్ వచ్చి అడిగిండు, దుబ్బాకలు ఓడిపోయిండు రఘునందన్, మెదక్లు ఎట్లకెళ్తాడు అని అడిగిండు. సార్ అందుకనే నీ ఊరికి వచ్చిన ఆఖరికి యాడికి వచ్చినా సినిమాలో బాలకృష్ణ చెప్తాడు, ఏం చెప్తాడు, నీ ఊరికి వస్తా, నీ ఇంటికి వస్తా, అందుకనే గజ్వేల్కి వచ్చిన. అరే హరీష్, నీకు చేతనైతే, నీకు తెలంగాణ పౌరుషం ఉంటే, నువ్వు తెలంగాణ ఉద్యమంలో పుట్టిన లీడర్ అయితే సాయంత్రం వస్తా 5 గంటలకి ప్రచారం అయిపోయినాక ₹1 వంతాని తడిగుడ్డ లెక్కలు వెంకటేశ్వర గుడెక్కు నేను ఏదో చూస్తే కనబడతాడు అట్లా గడ్డపార లెక్క. ఏం లేదానికి కొలి మీద ఎత్తి కొడితే ఎట్లంటే అట్లా బెండ్ అవుతుంది. అయితేనా కొట్టినదా అడ్రస్ లేకుండా వీకెండ్ టంకల్లో రాలేదు. ఇవాళ వచ్చి మా కలెక్టర్ కు హిందీ వస్తుంది, మా కలెక్టర్ కు ఇంగ్లీష్ వస్తుంది. అరే ఏంటి నా కొడుకు ఇక్కడ తెలుగులో ఎందుకు మాట్లాడలేదురా? తెలుగులో ఎందుకు మాట్లాడలేదు? ఏం చేసిండో నీ కలెక్టర్ ఇక్కడ తెలుగులో ఎందుకు మాట్లాడలేదు? ఒక మాట చెప్పు. ఏం చేసిండు? మల్లన్న సాగర్ కట్టి మా వాళ్ళని ముంచిండో ముంచలేదో? మల్లారెడ్డి తన చిటితో వేసుకొని చచ్చిపోయినా చచ్చిపోలేదో? మరి మల్లారెడ్డి ఆత్మ అడుగుతుంది కదా, వారి హరీష్ ఏడున్నాం నేను వెంకటరామరెడ్డి అని అడుగుతుండు. అడగాలో వద్దా? మల్లారెడ్డి ఉసురు దాకాలో వద్దా? ఎవరికి దాకాలి? వెంకటరామరెడ్డికి దాకాలో వద్దా? నాకు 100 కోట్లు ఉన్నాయి. దేశంలో ఏ కలెక్టర్ దగ్గర 100 కోట్లు లేవు. వెంకటరామరెడ్డికి ఎట్లా వచ్చినాయి ఒకసారి అడగాలి. అయినా హరీష్ అనడానికి అవన్నీ ఉండాలి. హరీష్ ఫోన్ చేస్తే 6 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా హరీష్ ఫోన్ ఎత్తలే ఈ వెంకటరామరెడ్డి అనే కలెక్టర్. ఆయనను పట్టుకొని వచ్చి ఏడుంటుండే హరీష్ లెక్క వాడు కూడా పక్క జిల్లా వాడు. ఏ జిల్లా వాడు? పక్క జిల్లా వాడు. ఇది గుర్తు పెట్టుకోవాలి హరీష్ అన్నట్టు. ఆయన ఎందుకు నా నోట్లో నోరు పెడతారు? నన్ను ఎందుకు గెలుస్తారు? మేము మంచిగా ఏం చేసినామో చెప్పుకొని ఓట్లు అడిగేటందుకు వచ్చినాం. చెత్తనాయాలు 4 పంచాయతీలు వకీలు చెప్పకపోతే ఎవరు చెప్తారా? ఏం చదువుకున్నావు? పోలీసులు చెప్తారా? పంచాయతీలు ఇది కూడా తెలియదు. తొండి పంచాయతీ, చిల్లర పంచాయతీ, పైసల పంచాయతీ తప్ప హరీష్ అనడానికి ఏం లేదు. హరీష్ అనేటోడు వ్యక్తిగతంగా తీసుకొని రఘునందన్ని గెలవకుండా చూస్తా అంటుండు. ఆపుతాడా? నిలబడతారా బీజేపీ? నీ లెక్క అధికారం కోల్పోతే ఏడుచుకుంటా ఇంట్లో వండుతాడు రఘునందన్.
అధికారం ఉన్నా లేకున్నా ఈ గడ్డ మీద ఉంటున్నాన్ని, ఈ గడ్డ కోసమే వస్తా. ఈ గడ్డకి ఎవరైనా అన్యాయం చేస్తే అది వెంకటరామిరెడ్డి అయినా నువ్వైనా ఇదే చౌరస్తాలో వాతలు పెడతారా కొడుకులారా? ఏం కాదు జగన్న ఎందుకు ఇట్లా బూతులు తిడుతున్నావు అని అనుకుంటున్నాము. మంచిగా చెప్తే అర్థమైతలేదు. వాళ్ళ మామకి కూడా చెప్పాలి జవాబు. వాళ్ళ మామ అన్నాడు దుబ్బాకలు ఓడిపోయినోడు మెదకులు ఎట్లా చెల్తాడు అన్నాడు. మనం అడగాలి కేసీఆర్ ఓడిపోలేదా? ఓడిపోలేదా? ఏడు ఓడిపోయినా ఎవడు కొట్టిండు? ఎవరు కొట్టిండు? ఏ జెండా కొట్టిండు? ఏ జెండా? రాజాయం జెండా కొడితే కామారెడ్డిలో కేసీఆర్ అనేటువంటి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అర్థమైతే లేదు. నేను మొన్నటిదాకా అనుకున్నా అల్లుడు హరీష్ ఎండాలో తిరిగితే ఈయనకి మైక్ దొబ్బింది, మైండ్ దొబ్బింది అనుకున్నా. కానీ మామ కూడా దొబ్బినట్టుంది. దుబ్బాకలు ఓడిపోతే మెదకులో గెలవద్దా? కొడంగల్ ఓడిపోయి రేవంత్ రెడ్డి వచ్చి మల్కాజ్గిరిలో గెలిచిందా గెలవలేదా? మరి నువ్వు పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ అని నీ మంత్రికి ఒక ఆయన సీట్ ఇచ్చినావు. కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేకి ఓడిపోయిందా ఓడిపోలేదా? ఓడిపోలేదా? నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ ఓడిపోయిండు. బాజిరెడ్డి గోవర్ధన్ తెచ్చి ఇలా నిజామాబాద్ ఎంపీకి పెట్టావు. మరి ఆడేంది ముంచట కేసీఆర్? నీ వాళ్ళు ఓడిపోతేనేమో పోటీ చేయాలి, మేము ఓడిపోతే పోటీ చేయొద్దా? ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ గడ్డ మీద జై తెలంగాణ అన్నానికి తీటీయలేదో హరీష్ అనేటోడు చెప్పాలి. ఈడొక ఆయన ఉన్నాడు బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి అని. ఉన్నాడా? పాపం కేసీఆర్ వెనకాల తిరిగితే ఏమన్నా న్యాయం అవుతుందేమో, ఎప్పుడన్నా ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ ఇస్తాడు అనుకున్నాడు. ఎవరికి ఇచ్చిండు ఎమ్మెల్సీ? ఎవరికిచ్చిండ్రు? ఎవరికైతే ఎన్నెమిక ఉండదో, ఎవరైతే చక్కగా నిలబడరో, ఎవరికైతే నోరు తెరిస్తే మాటలు రావో, ఎవరైతే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, గాళ్ళకి ఇద్దరు సీట్లు. ఎవరు? యాదవరెడ్డి. యాడికెళ్ళి పట్టుకొచ్చారు యాదవరెడ్డిని? రాత్రికి పట్టుకొచ్చి ఎమ్మెల్సీ చేసిర్రా? నాకు యాదవ్ రెడ్డి ఏం శత్రువు కాదు, ప్రతాప్ రెడ్డి ఏం దోస్తు కాదు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ లో మాట్లాడేటోడు, వెన్నెముకున్నోడు, నిజాయితీ ఉండేటోడు ఎవరిని కూడా కేసీఆర్ ఉంచుకోలేదు. పటాంజలికి వచ్చి ఇంకో మాట చెప్పిండు. ఏమని? రఘునందన్ గెలుస్తున్నాడు. ఎవరు గెలుస్తున్నారు? బీజేపీ గెలుస్తుంది, రఘునందన్ గెలుస్తుంది. అందుకని మేరా ప్యారా ముసల్మాన్ భాయ్యో హమారాకు ఓటు దాలో అన్నాడు. అంటే మన ఓట్లు వద్దా? కేసీఆర్ చెప్పిండు. ఆయన కంటే తుర్కోళ్ళు ఓట్లు ఎత్తే ఆయన గెలుస్తాడట. రఘునందన్ గెలుస్తుడు. జర ఎట్లనన్నా ఆపురంలో ట్రిపుల్ తలాక్ బిల్లును రద్దు చేసి ముస్లిం ఆడబిడ్డలకి రక్షణ ఇవ్వమని అసదుద్దీన్ ఓవైసీ అడగలే. ఇచ్చిందెవరు? అందుకే సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని కొట్లాడినాం. అక్క మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ని మళ్ళా తెచ్చదంట. అంటే ఒక్కొక్కడు నలుగురిని చేసుకోవచ్చు, 40 మందిని కనొచ్చు, వాళ్ళని కనే మిషన్లుగా వాడచ్చు. ఈ దేశాన్ని అతలాకుతలం చేయాలనే ఆలోచన ఎవరిది? ఏం చేయాలి మరి? కాంగ్రెస్ ని ఏం చేయాలి? మల్లన్న సాగర్ లో పొంద పెట్టాలి. అరే వాడు 2000 ఇస్తున్నాడు, మంచిగా లేడు, వీడు ఇంత అంటున్నాడు, మంచిగా ఇస్తాడేమో అని మా అక్క చెల్లెళ్ళు 4000 ఇస్తారని నమ్మి ఓటేసిరు. ఇచ్చిందా అక్క? ఇచ్చిందా? మీరున్న మా అవ్వని చెప్పాలి. వచ్చినాయా 4000? ఒక్కలకు కూడా రాలేదా? మరి ఆ మొండి షైకి ఎత్తరా? ఇంకో మాట చెప్పిండు మా చెల్లెళ్ళని చూపెట్టి. మహాలక్ష్మి లాగా ఉన్నారు మా చెల్లెళ్ళు. మనిషికి 2,500,000 బ్యాంకులు ఎత్తా అన్నాడు. వచ్చిందా చెల్లె? వచ్చిందా? ఇచ్చిందా? రాహుల్ గాంధీ అని తెలుగు రావడానికి దుర్గం రాదు, మన దొరికి నిర్మల్లో చెప్పించున్నాడు. మేము తెలంగాణలో మనిషికి 2,500,000 బ్యాంకులు ఎత్తున్నామని చెప్పిండు. వేసిండా? అక్క ఎవరి బ్యాంకులో నేను వచ్చినాయా? కాంగ్రెస్ చెయ్యి గుర్తు ఎటువంటిదంటే భస్మాసురాస్త్రం. ఎవరైతే వరం ఇస్తారో ఆ శివుని నెత్తి మీదనే చేతి పెడతాను పోయిందంట భస్మాసురుడు. అట్లా ఓట్లేసిన ఆడబిడ్డల్ని 6 నెలలుగా వంచింది ఎవరు? ఇంతంతనే ఉంటాడు. ఎవరైనా పెట్టుకొని తిరుగుతుండు. ఏం తిరుగుతుండు? గాడిలో గుడ్డు పెడతాడా? అది కూడా తెలియదు మన ముఖ్యమంత్రికి. పాపం 7వ తరగతి చదివిండు. అక్క గాడిద గుడ్డు పెడతా అన్న? గాడిద గుడ్డు పెట్టదని కూడా
మన ముఖ్యమంత్రికి తెలియదు. ఇట్లే కాగితం వెనకాల ఎవడో రాసిస్తే ఆయన వచ్చి గాడిద గుట్టు అని చెప్తున్నాడు. మనం చెప్పాలి, తెలంగాణలో మెదక్లో కాంగ్రెస్ కి మనం ఇచ్చేది ఏంది? రేవంత్ రెడ్డి ఏ బొమ్మ చూపెడుతుండో ఆ బొమ్మ ఆయనకే ఇచ్చేయాలి. అందరం వంట వరకు చేసినామా? జై తెలంగాణ అన్నమా? అప్పుడు ఒక మాట చెప్పినామా? ఏం చెప్పినాం? ఎవడన్నా ఇటుకతోటి కొడితే మనం దేనితోటి కొట్టాలి? దేనితోటి? ఈటుక జవాబ్ పత్తర్స చేయండి అని చెప్పాలి. చెప్పాలి వద్దా? మొన్న చెప్పిర్రు మా అక్కలు, కారును బండరాళ్లతో గుద్దుతే కారు ఏడమైంది? ఫామ్ హౌస్ లో కూడా లేదు కారు, పట్టణం మారిపోయింది. ఫామ్ హౌస్ కొత్త కూడా కష్టమైతలేదు. ఇక కారు లేవాలి, లేస్తుందా? ఈ ఎలక్షన్లలో మనం ఓటేస్తే గుర్తు మోడీ గారిని. ఏం గుర్తు? చెల్లి అంటలేదు, అన్నదాకా ఇడిచిపెట్ట. ఏం గుర్తు? కమలం గుర్తు. రఘునందన్ రావు అనే నన్ను భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. 13వ తారీఖు రోజు ఓట్ల పండుగ రోజు మా అక్క చెల్లెలందరూ పొద్దుగానే లేచి, మా తమ్ముళ్ళు కూడా పొద్దున్న 5 గంటలకు లేచి స్నానం చేసి అమ్మా నాన్నను అన్నదమ్ముల్ని లేపి అందరికీ కాళ్ళు మొక్కి ఇంటిల్లి పాదిపోయి దేని మీద వేయాలి ఓటు? ఎంత? సీరియల్ నెంబర్ ఎంత? హరీష్ రావు దొంగ ప్రచారం చేస్తుండే సోషల్ మీడియాలో 4వ నెంబర్ మీద పువ్వు పెట్టి 4 కేయిర్రి అంటాడు. 4 కేస్తాం రావాలి. జూన్ 4 నాడు 4 వేస్తే నువ్వు నీ మామ మళ్ళ కనబడకుండా పోవాలి. ఎంత? మన సీరియల్ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్. ఏం గుర్తు? ఎవరు మన నాయకుడు? ఎవరు? ఏం చేసిరు మోడీ గారు? శ్రీరామ మందిరం కట్టిండు. 500 ఏళ్ల కోలే ప్రపంచమంతా ఎదురు చూస్తుంది మా రాములోరికో గుడి కట్టమని. కట్టినవా కట్టలేదా? కొంతమంది పోయి అయోధ్యకు పోలేదా? మిగిలిన వాళ్ళని తీసుకుపోయేందుకే గజ్వేల్కు రైలు ఇచ్చినాం. ఎవరిచ్చిన రైలు? ఎవరు? గజ్వేల్ రైలు ఎక్కి అయోధ్య పోదామనేటువంటి చేతులు ఎత్తురు. ఒక్కొక్కరు చేతెత్తిన ఒక్కొక్కరు అందరినీ ఫ్రీగా తీసుకుపోవాలంటే ఒక్కొక్కరు మనిషికి ఎన్ని ఓట్లు వేయాలి? 100 ఓట్లు వేయించాలి. ఎన్ని వేపిస్తారా? మీరు 100 ఓట్లు వేపించి నన్ను ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తే గజ్వేల్ నుంచి మీరందరూ అయోధ్యకి ఫ్రీగా రైల్లో పోతారు. దానికి మీరు అభినందనలు. కేటీఆర్ అడుగుతున్నాడు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని. అన్న నిండుతుందా? అక్కడ కుక్క మరిగింది, నేను జై జీసస్ అంటా అని. నువ్వు జై జీసస్ కాకపోతే ఇంకేమని అనుకో. జై శ్రీరాముని ఎవరైనా అవమానిస్తే ఏం చేస్తాం? ఏమవుతాయి? బద్దలు బాసింగాలు అయితే ఏం చెప్పాలి? రాముణ్ణి అవమానించి రాముడు నడయాడిన ఈ నేల మీద ఎవడన్నా నడుస్తాడా? ఉంటాడా? కొనెళ్తాడా? అట్లే అవమానించిండు మీ అయ్యా, మీ నాన్న. అందుకనే ఇట్లా పోయిండు మీరు. నిర్మల్ పోతే మాలలు ఉన్నారు కాబట్టి మనోళ్ళు మంచిగా చెప్పిర్రు. లేకపోతే కేటీఆర్ పట్నం వస్తుండేనా? వాళ్ళు నిజంగా హనుమంతుని విశ్వరూపం చూపిస్తే గింతంత ఉంటాడు కేటీఆర్. పట్టుమని 10 మంది ఉన్నారు పోలీసు వాళ్ళు. ఆపుతారా మనల్ని? హనుమంతుడు లంఘించితే లంకను దాటిండు. 18 గంటలు ఈ దేశం కోసం పనిచేస్తుండ్రు మోడీ గారు. కరోనా వస్తే అయ్యో దేశం ఏమైపోతుందో ఉసిళ్ళు రాలిపోయినట్టు రాలిపోతాయి అనుకున్నారు. రాలిపోయినామా? టీకాలు ఇచ్చిండా? రూపాయి తీసుకున్నాడా? పైసలు ఉన్న వాళ్ళంతా పట్నం పోయి లక్ష పెట్టుకుంటే ఈడున్న గరీబ్ వాళ్ళందరికీ ఒక్క పైసా ఖర్చు లేకుండా టీకాలు ఇచ్చినవా? ఇవ్వలేదా? కరోనా నుంచి కాపాడలేదా? మనిషికి 5 కిలోల బియ్యం 3 ఏళ్ల కూడా ఇస్తున్నామా లేదా? అక్క మరి యాడ్ చేసుకో. 200 ఇచ్చి పొద్దుకు కొట్టాడట ఓటేయమని. తీసుకోరు. 200 కదక్క, 500 ఇచ్చినా తీసుకోరు, 1000 ఇచ్చినా తీసుకోరు, తులం బంగారం ఇచ్చినా తీసుకోరు. ఓటు దేనికి వేయాలి? అక్క అప్పుడు ఎత్తలేరు మా చెల్లెలు. మీ తమ్ముడు వచ్చి మిమ్మల్ని పుట్టింటికి దోచుకపోతా అంటే స్నానం చేసి తల నిండి ఏం పెడతారు? ఆడపిల్లలకి ఇష్టమైన ఏంది? రఘునందన్ గుర్తేంది? మోడీ గారు గుర్తేంది? సీరియల్ నెంబర్ ఎంత? ఎన్నడు ఓట్లు? 13వ తారీఖు నాడు దేనికి వేయాలి?
ఎలక్షన్ కోడ్ ఉంది, 5 దాటి మనం మాట్లాడొద్దు. మీరు కూడా 5 గంటల కల్లా మీ గూట్లలో చేరాలి. అందుకని 4:30కు మీటింగ్ బంద్ చేద్దాం. మనం క్రమశిక్షణను పాటించేటోళ్ళం. 5 దాటినాక ఎవరి మెడలలో పార్టీ కండువాలు ఉండొద్దు. ఇప్పుడు ఉండొచ్చు, ఇంకా అంతకంటే ఉంది, డోంట్ వరీ. 5 దాటిన తర్వాత జెండాలు ఉండకూడదు. అందుకని కొద్దిగా ముందుగానే మీకు సెలవు ఇస్తాను. చివరిగా కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి పటాన్ చెరువుకి వచ్చిండంట. ఏడికి వచ్చిండు? పటాన్ చెరువుకి వచ్చి చెప్తుండంట, మా బీసీ బిడ్డ అని చెప్తుండంట. మరి టాటా శ్రీనివాస్ గౌడ్ అనే బీసీ తమ్మి మీటింగ్ ఖరాబ్ చేయకూడదు, మీటింగ్ ఖరాబ్ చేయకు. పొద్దుగానే హరీష్ రావు వచ్చి ఇప్పుడే నా నోరంతా ఖరాబ్ చేసిండు. నరేంద్ర మోడీ గారు గజ్వేల్ ఎమ్మెల్యే కారు గుర్తాయి అయినప్పటికీ కూడా గజ్వేల్ కు రైలు ఇచ్చిండో, సిద్దిపేటకు రైలు ఇచ్చిండో, మెదక్ రైలు వచ్చిందో. రైలు వస్తే ఆ మోడీ బొమ్మ తగ్గిన మూర్ఖుడు ఎవరు? ఎటువంటి చిల్లర కానీ కొట్టేద్దామా? ఎటువంటి చిల్లర పార్టీలను గుర్తుంచుకుందామా? దుబ్బాకల రఘునందన్ దెబ్బ కొడితే టిఆర్ఎస్ పార్టీ 3 ఏళ్లలో భూస్థాపితమైంది. అయిందాకా లేదా? ఓడిపోయిందా లేదా? ముందటి రంధ్రం కొట్టాడే మొగోడు. అవునా? కుండకు రంధ్రం పడ్డాక ఎంసీలు పెట్టినా, ఫెవికాల్ పెట్టినా, ఫెవికిక్ పెట్టినా నీళ్లు కారిపోతాయా? ఉంటాయా? దుబ్బాకల టిఆర్ఎస్ అనే కుండకి చిల్లెవరు కొట్టిరు? వీళ్ళే కొట్టిరు. ఈ 0 పాయింట్లు ఈ రబ్బర్ చెప్పులే కొట్లాడినాయి. మేమే దుబ్బాకల కుండ చిల్లు కొట్టినాం. ఉన్నదా 3 ఏళ్ల తర్వాత కుండ? 3 సెట్లు తిరిగినాక కుండను ఏం చేస్తారు? ఎత్తే శంకా తిరగకుండా పోతారు. ఎత్తేసినవా? అర్థమైందా హరీష్? ఎత్తేసినవా? ఎత్తేయలేదా? అందుకని నాతోటి పెట్టుకోక బిడ్డ, మంచిగా ఉంటాం. చివరికి ఒక మాట, మీ అందరికి కూడా కొద్దిగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతున్నట్టుంది. మా పోలీస్ మిత్రులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి దయచేసి 13వ తారీఖు రోజు సీరియల్ నెంబర్ 3 కమలం గుర్తు మీద ఓటేయమని మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ, ఈ రోజు రేపు ఎక్కడ డబ్బులు వచ్చుతున్నట్టు అనుమానం ఉన్న 10 మంది పోయి బాజాప్తా 100కు ఫోన్ చేయండి. అర్ధగంటలో పోలీసులు వచ్చి కాపాడుతారు. కాపాడకపోతే ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందంటే, నేరం జరుగుతున్నప్పుడు నీకు యూనిఫామ్ లేకుండా నువ్వే సివిల్ పోలీసు అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. ఎవరైనా కారులో పైసలు వచ్చిర్రనుకోండి, కారు ఆపకుండా వీధికి వచ్చిర్రు అనుకోండి, ఏం చేయాలి? 2 అద్దాలు పోతాయి కంటే. ఏమవుతుంది? వెనకద్దం ముంగడద్దం పోతుంది. అప్పుడన్నా ఆగుతాడా? తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ అప్పచెప్పు. అంతేనా? సివిల్ పోలీసులుగా మన కళ్ళ ముంగట నేరం జరుగుతుంటే ఓట్లకు పైసలు వంచుడు నేరమా కాదా? పంచటోళ్ళని ఎంకరేజ్ చేద్దామా, తరిమి కొడదామా? మీరు ఇప్పుడు ఊరుకోగానే ఫస్ట్ అదే పని మీద ఉండాలి. ఏం పని మీద ఉండాలి? ఏం చేస్తుండాలి? ఎవరు బీఆర్ఎస్ లీడర్లు ఎవరెవరెట్లు కదులుతున్నారు, ఎటు పోతున్నారు, ఎవరు ఒక్కొక్క ఇంటికి 2 సార్లు పోతున్నారు, ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. చూద్దామా? కాపాడదామా? మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవుతుండ్రు. 400 పార్లమెంటు సీట్లు గెలుస్తున్నాం. మెదక్ ఎంపీ ఉండాలా వద్దా? పక్కింటి ముద్దారుదామా? మన ఎంపీ మనకు ఉండాలా? పక్క ఎంపీని చూసి సంతోషపడదామా? మెదక్ ఎంపీ మెదక్ గెలవాలా వద్దా? మల్కాజ్గిరి ఎంపీలో, కరీంనగర్ ఎంపీలో నుంచి సంతోషపడదామా? రేవంత్ రెడ్డి పటాన్ చెరువుకి వచ్చి చెప్తున్నాడంట, ఏమని? రఘునందన్ గెలిస్తే ఏం రాదు. రేవంత్ రెడ్డి జర సునో, నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి గారిని బతిలాడి ఆదిలాబాద్కి వస్తే పెద్దన్నాని దండం పెడితే ఢిల్లీ పైసలు ఇస్తే నీ కారులో డీజిల్ పోసుకొని తిరుగుతున్నావు బిడ్డ. లేకపోతే తెలంగాణలో నేను చెప్పలే, రేవంత్ రెడ్డి చెప్పిండు. వెనుకటి లంక బిందెలు ఉన్నాయని వస్తే ఏమున్నాయని చెప్పిండు? ఏమున్నాయి? మట్టి కుండలు ఉన్నాయని చెప్పిండు. బిడ్డ సర్కారు నడవాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి దయదలిస్తే తప్ప నీ సర్కారు నడవదు. రేవంత్ రెడ్డి కూడా పటాన్ చెరువులో బతిలాడుతుండంట ముస్లిం సోదరుల్ని, जरा हमारा को वोट डालो नहीं तो वो बीजेपी जीत रहे मेदक बीजेपी के हाथ में चले गए अंటున్నాడు. గెలవాలనా వద్దా? బీజేపీ గెలవాలనా వద్దా? రేవంత్ రెడ్డి ముస్లింల ఓట్లను అడుక్కుంటుండు, చంద్రశేఖరరావు ముస్లింల ఓట్లను అడుక్కుంటుండు. మరి హిందూ సమాజం ఇలా ఆలోచించాలి. హిందువుల ఓట్లకు వద్దా? ఇద్దరు కూడా చెప్తున్నారు రఘునందన్ గెలుస్తాడట, బీజేపీ గెలుస్తుందట. జర ఆపూర్ అని
బతిలాడుకుంటున్నారు. పట్నంకి వెళ్ళి తెచ్చుకోరి, బీదర్కి వెళ్ళి తెచ్చుకోరి, ఇంకా శాతం అయితే బంగ్లాదేశ్కి వెళ్ళి తెచ్చుకోరి. మన గెలుపుని ఆపుతారా? 180 మంది ఉన్న హిందూ బంధువులు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకు భయపడుతున్నారు? దేనికి భయపడుతున్నారు? మోడీ గారు ఈ దేశం కోసం పనిచేస్తా ఉంటే ఎందుకు భయపడుతున్నారని దయచేసి ఒకసారి ఆలోచించాలి. అందుకని చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తా. బరాబర్ మేము జై శ్రీరామ్ అంటాం, దాని అర్థం పక్కన ఉన్నని బొమ్మని కాదు, అందరినీ గౌరవిస్తామని చెప్పి మా సమాజం, మా సంస్కృతి, మా టీచర్లు మాకు చెప్పినటువంటి గురువులు నేర్పినటువంటి విద్య. దాని అర్థం మేము పరమతాలని ద్వేషిస్తామని కాదు, మాకే పరమత సహనం ఎక్కువ ఉంది. నువ్వు తప్ప నాకెవరు దిక్కు లేదని వస్తే ఎవరినైనా క్షమిస్తారు హిందూ బంధువులు. ఇది గుర్తుపెట్టుకోవాలి సమాజం. ఇలా కేసీఆర్ అదే మాట చెప్పిండు, రేవంత్ రెడ్డి అదే మాట చెప్పిండు. రఘునందన్ గెలుస్తుండు, ఏదో ఒకటి చేసి నాపుర్ర భయాన్ని అడుగుతుండు. ఏం చేయాలి మరి మనం? ఏం చేయాలి? కేసీఆర్ లెక్క మనం మాట చెప్పొద్దు. కేసీఆర్ ఏమన్నాడు? తెలంగాణ వస్తే నేను కాపలా కుక్క లెక్క ఉంటా అన్నాడు. ఉన్నాడా? కాపలా కుక్క లెక్క ఉన్నాడా? పంది కొక్కు లెక్క దోచుకున్నాడు. ఎట్లా కలిసిండు? ఎట్లా ఎంత ఫామ్ హౌస్ ఎంత? ఆయన ఫామ్ హౌస్ లో నీళ్ల కోసం 4 ఊర్లను రాత్రికి రాత్రి లేపి కొండపోచమ్మ సాగర్ కట్టిరా కట్టలేదా? గజవేలకు నీళ్ళు ఇచ్చిరా? కొండపోచమ్మ సాగర్ తోటి గజవేలకు నీళ్ళు వచ్చినాయా? ములుగుకు వచ్చినాయా? మరుకుకు వచ్చినాయా? వెంకటరామరెడ్డి అనేట ఆయన ఏడ కాలువ పెట్టాలి, ఏడ కాట పెట్టాలి, ఏడ భూములు కబ్జా చేయాలి. ఇది తప్ప వెంకటరామరెడ్డికి ఏం లేదు. అందుకనే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.